అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మన ఆణిముత్యం ఏంటంటే 1960లో విడుదలైన సినిమా కులదైవం సినిమా నుంచి పదవే వయ్యారి గాలిపటమా అనేటటువంటి పాట గురించి సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నిస్తాను. ఏవైనా లోపాలుంటే నాకు చెప్పండి, నేను సరి చేసుకుంటాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఆసక్తికర అంశాలు చివరిలోనే ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ పాటకు సంగీతం అంటే అంశాలన్నీ చివరిలోనే ఉన్నాయి, కానీ ఈ పాటకు సంగీత దర్శకుడు ఎన్నుకున్నటువంటి రాగ విశేషాలు కూడా చివరిలోనే ఉన్నాయి. ఇక సినిమా గురించి 4 మాటలు. బెంగాలీ రచయిత్రి ప్రభావతి సరస్వతి రచించినటువంటి ఒక కథ ఆధారంగా నిర్మించబడింది కులదైవం సినిమా. దర్శకత్వం కబీర్ దాస్, సంగీతం పెండ్యాల, రచన కొసరాజు గారు అన్నమాట. చక్కటి కుటుంబ కథా చిత్రం ఇది. కొసరాజు గారు రాసిన ఈ పాట చక్కటి పదాలతో అల్లికతో ఎంతో హుషారుగా ఉండే విధంగా ఈ పాట రచన సాగింది. వారి కలం నుంచి ఎన్నో మధుర గీతాలు ప్రాణం పోసుకున్నాయి. ఆయన పాటలన్నీ కూడా సాహితీ సౌరభాలే, కమ్మని వంటల గుమగుమలే. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక పాట పాడిన వారు ఘంటసాల మాస్టర్, జమున రాణి ఇద్దరు కలిసి ఈ పాటను పాడారు. అయితే ఘంటసాల మాస్టర్ గారి గొంతుకులో కమ్మదనం, ఆయన కంఠంలో పలికే రాగ విశేషాలు మరెవరి కంఠంలోనూ పలకవేమో అనేది ఎప్పుడో నిర్ధారణ అయింది. అక్షరాల స్పష్టత, శృతి లయల్ని బ్యాలెన్స్ చేసుకుని ఆయన పాడతారని అందరికీ తెలిసిన విషయమే. అలాగే జమున రాణి కమ్మని కంఠంతో కోకిల స్వరాన్ని గుర్తు చేస్తుంది ఆవిడ. అంటే ఆ రోజుల్లో, అంటే ఇక్కడ ఉన్న ఇప్పుడు ఈ జనరేషన్ కొంత తెలియకపోవచ్చు, జమున రాణి గారు అంత కమ్మగా పాడతారు ఆవిడ. అయితే వీరిద్దరూ ఈ పాటను చాలా శ్రావ్యంగా పాడారు, అద్భుతంగా పాడారనమాట. పదవే వయ్యారి గాలిపటమా అంటూ అద్భుతమైన పాట. ఇక సంగీతం విషయానికి వస్తే పెండ్యాల నాగేశ్వరరావు గారు ఈ పాటకు బాణీలు కట్టారు. బాణాల్లాంటి బాణీలతో ఈ పాటను స్పీడ్ రన్నింగ్లో కంపోజ్ చేశారు. గాలిపటం పైకి దూసుకుపోతున్నట్టే పాట కూడా, రాగం కూడా రాగ తరంగాల్లో పైకి దూసుకుపోయింది. ఈ పాటకు పెండ్యాల వారు ఎన్నుకున్నటువంటి అంటే రాగ విశేషణ, ఆయన ఎన్నుకున్న అసలు 2-3 రాగాలు చూశారు ఆయన. అయితే అవి నచ్చలేదు ఆయనకి అని అప్పుడు తెలియవచ్చింది. ఈ పాటకు నట భైరవి అనేటటువంటి రాగాన్ని ఈ పాటకు ఎన్నుకున్నారు. ఈ రాగంలో అద్భుతంగా కంపోజ్ చేశారనమాట. అయితే పెండ్యాల వారు గురించి, ఆయన యొక్క సంగీతం గురించి మరి ఈరోజు చాలామందికి తెలియకపోయినప్పటికీ ఆనాడు జనరేషన్లో వారికి అందరికీ తెలుసు. అలాగే ఈ పాట కూడా ఎన్నో సమస్యల సుడిగుండంలో పడినటువంటి ఒక కుటుంబం చివరికి ఎలా ఒడ్డుకు చేరింది అనేటటువంటి ఎన్నో ట్విస్టులతో ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. చక్కటి కుటుంబ కథాచిత్రం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మాకు సపోర్ట్ చేయండి. మా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా సంతోషం, అభినందనలు. అలాగే ఎప్పుడు మీకోసం నేను ఈ వీడియోలు చేయడానికి సిద్ధంగా ఉంటాను. నాకు మీరు అవకాశం ఇవ్వండి. సెలవు. నమస్తే.